నమస్తే ఏబిఎన్ గృహజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు కేవలం నివాసం కాదు, మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని మరింత రాయల్గా తీర్చిదిద్దేదే డోర్స్ అండ్ విండోస్. సంపూర్ణ మన్నిక, సున్నితమైన ఫినిష్, ఆకట్టుకునే డిజైన్స్. స్టైల్లో రాజీ పడకుండా, క్వాలిటీలో తగ్గకుండా మీ ఇంటికి ఇవ్వండి ఓ పర్ఫెక్ట్ ఫినిష్. ప్రీమియం లివింగ్కి నిజమైన ఎంపిక. ఇవాల్టి గృహజ్యోతిలో డబ్ల్యూపీసీ డోర్స్ అండ్ విండోస్ గురించి తెలుసుకోబోతున్నాం. రైట్ నౌ మనతో పాటు స్పేస్ డిజైన్స్ ఎండి అశోక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అశోక్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా. స్పేస్ డిజైన్స్, సో మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ కావచ్చు, మీ వర్క్ కావచ్చు, చాలా స్పెషల్ అని విన్నాము. అంటే మార్కెట్లో ఉన్నదానికంటే మీ దగ్గర యూనిక్నెస్ ఉంటుంది. అసలు ఏంటి ఈ స్పేస్ డిజైన్స్? సో మీ వర్క్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీ మాటల్లో తెలియజేస్తారా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈ గృహజ్యోతి ప్రోగ్రామ్ ఏదైతే మీరు కండక్ట్ చేస్తున్నారో అది నేను ఇంతకుముందు కూడా స్టడీ చేశాను. చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కన్స్ట్రక్షన్ బాగా పెరిగి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, లేకపోతే బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్లో కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది. చాలామందికి ఇంటీరియర్స్ గురించి, డెకరేటివ్ ఐటమ్స్ గురించి చాలామందికి తెలియదు. సో వాటన్నిటి గురించి మీరు త్రూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా కంటిన్యూస్గా గృహజ్యోతి అనే ఒక ఛానల్ని పెట్టి మీరు కండక్ట్ చేసే విధానం, అందరినీ ఇంట్రడ్యూస్ చేసే విధానం చాలా చాలా బాగుంది. నిజంగా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఐ థింక్ సో థ్యాంక్ యూ మెయిన్ చెప్పాలి. మన స్పేస్ డిజైన్స్కి వస్తే, స్పేస్ డిజైన్స్ అనేది 25 ఇయర్స్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటీరియర్స్ దగ్గర నుంచి కంప్లీట్గా డోర్స్ అండ్ ఫ్రేమ్స్, విండోస్ అండ్ ఫర్నిచర్ అంటే ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కింద మీకు మేము ఫస్ట్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మేము రావటం జరిగింది. స్పేస్ డిజైన్స్ ప్రత్యేకతలు ఏంటి, అసలు మేము ఏం మెటీరియల్స్ చేస్తాం, వీటన్నిటి గురించి నేను మీకు మన షోరూమ్ అంతా చూపిస్తూ మీకు అంతా కూడా వివరంగా చెప్తాను. డెఫినెట్లీ. అశోక్ గారు, మీరు చాలా డివిజన్స్ ఉన్నాయని చెప్పారు కదా, అసలు ఏంటి ఆ డివిజన్స్? ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? మీకు నేను ఫస్ట్ మన ఇంటికి ఎంట్రన్స్ ఎలాగో, సో మన స్పేస్ డిజైన్స్లో కూడా మన డోర్స్, ఫ్రేమ్స్, విండోస్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి చూస్తే మన స్పేస్ డిజైన్స్లో ఇది ఒక డివిజన్ అని చెప్పాలి. ఈ డివిజన్లో ఏంటంటే మీకు మెయిన్ డోర్స్, అట్లాగే బెడ్రూమ్ డోర్స్ అండ్ అలాగే బాత్రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్ డోర్స్ కంప్లీట్గా ఇక్కడ ఎంటైర్ యూనిట్ లాగా మీకు డిస్ప్లే రూపంలో చూపించడం జరిగింది. హౌస్కి విండోస్ కావాలి కదా, సో విండోస్ సెక్షన్ కూడా కంప్లీట్గా ఇక్కడ ఉంది. అయితే ఒక చిన్న సీక్రెట్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా మనం మన క్లయింట్స్కి చెప్పేద్దాం. ముందు ఇదంతా చూసిన తర్వాత నేను దాంట్లోకి వెళ్తాను. సో చూసావు కదా ఎంతో బ్యూటిఫుల్గా దీన్ని మనం అంటే పూజా మందిర్ డోర్స్ కింద మనం దీన్ని డిజైన్ చేస్తాం. అంటే మెయిన్ డోర్సు, బెడ్రూమ్ డోర్సు, బాత్రూమ్ డోర్స్ ఎలాగో సేమ్ కాన్సెప్ట్ పూజా డోర్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే రా మెటీరియల్, అంటే మీరు ఇంతకు ముందు చూసింది కంప్లీట్గా ఏంటంటే ఫినిష్డ్ మెటీరియల్. ఫినిష్ అవ్వక ముందు రా మెటీరియల్ ఎలా ఉంటుంది, అసలు ఇది ఏ మెటీరియల్, అసలు దీనికి ఇంత స్పెషాలిటీ ఏంటి, ఇదంతా మనం రివీల్ చేద్దాం. ఈ పార్ట్ విషయంలో చాలా క్యూరియస్ గా ఉన్నాను. బికాజ్ ఇప్పుడు మీరు నాకు చూపించిన ఆ డోర్స్ కావచ్చు, అంటే అవుట్లుక్ ఏదైతే ఉందో వెరీ క్యాచీ అనిపిస్తూ ఉంది. సో అది ఎట్లా చేశారు, ఏం మెటీరియల్ వాడారు అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. సో అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా స్పేస్ డిజైన్స్ లోనే దొరికే ఒక స్పెషల్ మెటీరియల్ అని చెప్పాలి. దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఇదంతా విండో సెక్షన్. సో ఇట్లా డోర్స్ అండ్ విండోస్ అండ్ వెంటిలేటర్స్, సో ఇలా అన్ని మెటీరియల్స్ని మీరు ఇక్కడ ఫినిషింగ్ చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ చూసే అందరికీ కూడా ఒక చిన్న సీక్రెట్ రివీల్ చేద్దామని. సో అదేంటంటే ఇప్పుడు నువ్వు చూసిన ఈ కంప్లీట్ డోర్స్, ఫ్రేమ్స్, విండోస్ ఆర్ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా
వుడ్కి సంబంధం లేని మెటీరియల్, అంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ వుడ్. అంటే షాకింగ్ ఎందుకంటే వీటి అవుట్లుక్ చాలా పర్ఫెక్ట్ గా అంటే వుడ్ తోనే చేశారేమో అనిపిస్తుంది, బట్ మీరేమో ఇప్పుడు ఇవి నాన్ వుడ్ అంటున్నారు, నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. దెన్ ఏంటి అసలు ఏ మెటీరియల్ వాడారు? ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే మేము ఎందుకు స్పెషాలిటీలోకి వచ్చామంటే, మనం ఎంతో ఖర్చు పెట్టి మనం ఇవాళ హౌస్ కొని దానికి ఇంటీరియర్స్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసేసరికి చాలా చాలా ఖర్చు అవుతుంది ఇవాళ. కానీ ఇంత ఖర్చు పెట్టి మనం తీసుకుని ఏదన్నా వుడ్ మెటీరియల్ వాడితే, అది ఇంటీరియర్ కావచ్చు, డోర్స్ అండ్ ఫ్రేమ్స్, విండోస్ కావచ్చు, వాడితే ఏమవుతుందంటే మొత్తం ఒక 4-5 ఏళ్లకి చెద పట్టడం, అంటే టర్మైట్ ప్రాబ్లం ఒక ముక్కలో చెప్పాలంటే. అండ్ అట్లాగే బాత్రూమ్స్ దగ్గర, కిచెన్ దగ్గర, ఇలాంటి దగ్గర వాటర్ పడి మొత్తం అంతా కూడా పాడైపోవటం, ఆ మెటీరియల్ అంతా పాడైపోవటం, ఇలాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ వుడ్లో ఉన్నాయి. మన ఇంటి మీద పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ మెటీరియల్, అది ముఖ్యం. ఆ మెటీరియల్ అనేది లైఫ్ టైం మెటీరియల్ అయి ఉండాలి. సో మెనీ ఇయర్స్ నుంచి చేస్తున్నప్పుడు నేను ఇంటీరియర్స్లో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మేము స్పేస్ డిజైన్స్ ద్వారా ఎన్నో రీసెర్చ్లు కంప్లీట్ చేసి తీసుకుని వచ్చాం. ఎవ్రీ టైం మార్చుకునే పెయింట్ లానో, డోర్ కర్టెన్స్ లానో, కార్పెట్స్ లానో డెఫినెట్గా కాదు. వన్స్ ఒకసారి ఫిక్స్ చేసామంటే డెఫినెట్గా వితౌట్ ఎనీ ట్రబుల్స్ లైఫ్ టైం ఉండాలి. సో ఈ WPC అనే ప్రోడక్ట్ మనకి వరల్డ్ వైడ్గా చాలా ఇది ఉంది. దాన్ని మేము ఒక 10 years బ్యాక్ కంప్లీట్గా రీసెర్చ్ చేసి మొత్తం అంతా తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జనరలీ వుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే ఫస్ట్ నుంచి కూడా మనకు ఆ ట్రెడిషన్ ఉంది. సో WPC అనగానే ఇప్పుడు మీరు ఈ ఆల్టర్నేటివ్ బాగానే చెప్పారు, కానీ ఇది దానికంటే బెటర్ ఆప్షన్ అని అంటారా? WPC అంటే ఫుల్ ఫామ్ ముందు వుడెన్ పాలిమర్ కాంపోజిట్. సో ఈ వుడెన్ పాలిమర్ కాంపోజిట్ అంటే వుడ్కి ఆల్టర్నేటివ్ అని ఎందుకు చెప్పుకోవాలంటే, మనం నౌడేస్ వుడ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే వుడ్ పర్చేస్ చేసినప్పుడే అది ఒరిజినల్ టేకా కాదా, లేకపోతే ఒరిజినల్ వుడ్ మ్యాంగో వుడ్ అవునా కాదా, ఇవన్నీ మనం తెలుసుకోలేం. అండ్ అలాగే వుడ్కి వచ్చేసరికి మనం అంటే తెలుగులో ఆరుదల కర్ర అంటారు, ఇంగ్లీష్లో సీజనింగ్ వుడ్ అంటారు. ఆ సీజనింగ్ అవ్వకపోతే వుడ్ మన డోర్సు కొంతకాలానికి మీకు టైట్ అవ్వటం, బెండింగ్లు రావటం, తర్వాత మళ్ళీ మనం కార్పెంటర్ని పిలవటం, ఇల్లు కట్టుకోవటం, ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత ఇంట్లో వాడే మెటీరియల్స్ సరైనవి వాడకపోతే, లేటెస్ట్ టెక్నాలజీ చాలా పెరిగింది, ఆ టెక్నాలజీతో కంపేర్ చేసుకుంటా లైఫ్ టైం ఉండే మెటీరియల్ని డెఫినెట్గా నేను అనేది WPC మంచి ఆప్షన్ అని చెప్తా. మీరు చూడండి 100% టర్మైట్ ప్రూఫ్ అని ఇచ్చాం. సో నేను అనేది మా వాళ్ళని 1000% టర్మైట్ ప్రూఫ్ అని పెట్టమన్నాను. ఎందుకంటే జస్ట్ బికాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ అ పాలిమర్ ప్రోడక్ట్. సో పాలిమర్ ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా టర్మైట్ ప్రూఫ్ అయ్యి ఉంటుంది. అంటే నేను చెప్పడం కాదు, సైంటిఫికల్లీ దిస్ ఈజ్ పాలిమర్ ప్రోడక్ట్, దట్స్ వై దిస్ ఈజ్ ద టర్మైట్ ప్రూఫ్, దట్స్ ఆల్. అంటే చెద పట్టదు. అండ్ సెకండ్ వాటర్ ప్రూఫ్. సో ఇది కూడా అంతే, సేమ్ పాలిమర్ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది అంటే బాత్రూమ్స్కే కాదు, కిచెన్స్కే కాదు, ఎక్స్టీరియర్ డోర్సే కాదు, ఎక్కడైనా కానీ మనం దీన్ని వాడుకోవచ్చు. అండ్ అలాగే ఫైర్ రిటార్డెంట్, ఫైర్ స్ప్రెడ్ అవుతుంది, ఖచ్చితంగా కాలిపోతుంది. ఏదన్నా చిన్న ప్రమాదం జరిగితే, అంటే సిలిండర్స్ కానీ షార్ట్ సర్క్యూట్స్ కానీ జరిగినప్పుడు ఫైర్ స్ప్రెడ్ అవుతుంది, అక్కడ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అదే వైల్ WPC వాడితే మీకు ఫైర్ WPC స్ప్రెడ్ అవనివ్వదు. సో డెఫినెట్గా మీకు ఏమవుతుందంటే ఫ్యూమ్స్ పెరుగుతాయి, ఫైర్ స్ప్రెడ్ అవ్వదు. సో దాంతో కొంత టైం దొరుకుతుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమి జరగకుండా ఇది కాపాడుతుంది డెఫినెట్గా. అందుకని మీరు ఫైర్ రిటార్డెంట్ అని చెప్పాం, ఫైర్ ప్రూఫ్ అని చెప్పలేదు. సో స్క్రూ కెపాసిటీ, హై స్క్రూ కెపాసిటీ, ఎందుకంటే వుడ్ మనం టేక్ వుడ్ వాడితే ఎంత స్ట్రెంత్ అయితే మనకు దొరుకుతుందో ఆ ఫిట్టింగ్స్లో అదే స్ట్రెంత్ మీకు దొరుకుతుంది. అండ్ లాంగ్ లైఫ్, ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పాలి. అంటే ఎందుకంటే ఇది రీసైక్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అవునా? యా, డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. బడ్జెట్ వైజ్గా మీకు ఫ్రెండ్లీ ఉంటుంది. సెకండ్, కస్టమర్కి అండ్ చేసే వర్కర్కి చాలా ఫ్రెండ్లీ మెటీరియల్ అని చెప్పాలి. ప్రతి మూల క్లాస్గా కనిపించాలంటే, ప్రతి ప్రవేశం ఒక స్టేట్మెంట్ కావాలంటే WPC డోర్స్ అండ్ విండోస్. అశోక్ గారు, ట్రెడిషనల్ వుడ్తో మనం రకరకాలుగా చేసుకోవచ్చు వర్క్ మనకి ఎలా కావాలో, కానీ WPCతో మనకు చెదపట్టదు అంటున్నారు. అండ్ అలాగే అంటే దీంతో మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయంటారా? డిఫరెంట్ సైజెస్లో కావచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు. స్పేస్ డిజైన్స్ ఎలా డిజైన్ చేసిందంటే, కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ ఆప్షన్,
అండ్ రెడీమేడ్ కావాలంటే రెడీమేడ్ ఆప్షన్. అంటే ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, ఆల్రెడీ బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అప్పటికప్పుడు జస్ట్ అలా తీసుకెళ్ళి ఫిక్స్ చేసుకొని ఇమీడియట్లీగా క్లోజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంచాం. అండ్ అలాగే సేమ్ టైము మీకు వాళ్ళ కార్పెంటర్తో కానీ వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా నీట్గా వాళ్ళకి నచ్చిన సైజుల్లో జస్ట్ మెటీరియల్ వరకు తీసుకుని వెళ్ళి తయారు చేసుకునే కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఇది చూసినట్లయితే కస్టమైజేషన్లో ఇలా రా మెటీరియల్ ఇలాగా మీకు దొరుకుతుంది. సో దీనికి కంప్లీట్గా విడిగా లెంత్లో మేము WPCని సప్లై చేయడం జరుగుతుంది. సో వాళ్ళు విండోస్ కానీ ఇలా డోర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్రేమ్స్ అన్ని కూడా బెడ్రూమ్ సైజు రకరకాల సైజెస్ లో మీకు డిఫరెంట్ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. హౌ టు రికగ్నైజ్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ WPC? డెఫినెట్లీ ఒరిజినల్ WPC ని క్యాచప్ ఎలా చేయాలి, దానికి ఒక చిన్న టెక్నిక్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ కూడా నేను చిన్న షార్ట్ లో చూపిస్తాను. ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఒరిజినలా కాదా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు అశోక్ గారు చెప్తారు. WPC అనేది మంచిదే, కానీ డూప్లికేట్ దొరకడం అనేది వాళ్ళ మార్కెట్లో చాలా ఎక్కువ అయిపోయింది. సో దాన్ని మనం WPCలో ఒరిజినల్ మాత్రమే సేల్ చేస్తున్నాం. అసలు ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఇది మనం అమ్మే WPC ఒరిజినల్ క్వాలిటీ డోర్ ఫ్రేమ్ అండ్ డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి అండ్ విండోస్ అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, డోర్ ఫ్రేమ్ తీసుకుందాం. దీంట్లో మనం వాడేది స్క్రూ క్యాప్ టెక్నాలజీ వాడతాం. స్క్రూ క్యాప్ టెక్నాలజీ అంటే ఇది చూసారు కదా ఇక్కడ. సో ఇదంతా కూడా కంప్లీట్గా చాలా హార్డ్ కోర్ మెటీరియల్తో మీకు కంప్రెస్డ్ ఒక ప్యానల్ లాగా ఫస్ట్ రెడీ అవుతుంది. ఇది బేసిక్ రా మెటీరియల్. సో దీన్ని మనం మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఇది చూడండి కంప్లీట్గా ఇదిలాగా మీకు ఈ ఫినిషింగ్ ఇది వస్తుంది. ఈ గ్యాప్లో ఉన్న ఏదైతే ఆ గ్యాప్లో ఈ WPC పేస్ట్ అనేది మౌల్డింగ్ ద్వారా ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయ్యి కంప్లీట్ సాలిడ్ మెటీరియల్ లాగా రెడీ అవుతుంది. అసలు ఏంటి WPC మెటీరియల్ ఏంటి ఆ పేస్ట్ ఏంటి అసలు? సో అంటే ఇది కొన్ని రకాల కెమికల్ పాలిమర్ బేస్డ్ మెటీరియల్స్ని తీసుకొని సో అలాగే దాంతోపాటు వుడెన్ లైట్ పౌడర్స్ని తీసుకొని మిక్స్ చేయటం ద్వారా రెడీ అయ్యేదాన్ని WPC మెటీరియల్ అంటారు. సో మిషన్స్లో కంప్లీట్గా కంప్రెస్ చేసి ప్రాసెస్ చేయటం ద్వారా ఈ ఫ్రేమ్ అనేది మనకు రెడీ అవుతుంది. ఫ్రేము, డోర్స్ అన్నీ. సో దాని మీద డిజైన్స్ కోసం మనం CNC టెక్నాలజీ అవన్నీ వాడి మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు. డిజైన్స్ గురించి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒరిజినల్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే సో మీకు ఇక్కడ మార్కెట్లో ఏమవుతుందంటే ఇలా రంగుల్లో రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, అలాగే బ్లాక్ కలరు ఇలా కలర్స్లో దొరుకుతున్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే విచిత్రంగా బ్లాక్ కలర్లో దొరికేది చాలా ఒరిజినల్ అని చెప్తారు. కొంతమంది వైట్లో ఉంటుంది ఒరిజినల్ అని చెప్తారు. నో, కలర్ని బట్టి WPC క్వాలిటీని సెట్ చేయలేం. సో మనకి ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఇలా తీసుకొని మీరు ఇలా చెక్ చేసినప్పుడు ఇలా కంప్లీట్గా మీరు 100 టైమ్స్ కొట్టండి, దీని మీద ఒక్క స్క్రాచ్ కూడా పడదు. ఇది మాత్రం 2-3 పీసులు అయిపోతుంది. సో ఇలా కొడితేనే డ్యామేజ్ అయ్యే ఇలాంటి డూప్లికేట్ లాంటి WPC లాంటి WPCలు బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు రాలుతుంది కూడా. కంప్లీట్గా మీరు ఇంకొక 4 సార్లు కొడితే కంప్లీట్గా ఊడిపోతుంది కూడా. సో ఇలాంటివి తక్కువ ధరలో దొరికాయి క్లయింట్కి నిజంగా పాపం తెలియదండి. ఈ WPCలో వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ డోర్స్కి ఈ క్వాలిటీ వాడతామా, లేకపోతే విండోస్కి సపరేట్గా వేరే క్వాలిటీ వాడతామా? అలాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ. అంటే డోర్స్కి ఫ్రేమ్స్కి కలిపి మొత్తం ఓవరాల్గా మనం ఇదే ప్రాసెస్లో ఉన్న మెటీరియల్ వాడతాం. సో డెఫినెట్గా ఇది డోర్ మెటీరియల్. కాకపోతే దీంట్లో థిక్నెస్లు మారుతాయి. ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవాలంటే హైదరాబాద్ మియాపూర్ స్టోర్ కానీ లేదా విజయవాడ నోవాటెల్ దగ్గర కానీ మన స్టోర్స్కి వస్తే మీరు చూసినట్లుగానే ఒరిజినల్ లైవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటి టెస్టింగ్స్ ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు క్వాలిటీ అయితే చాలా చక్కగా డీటెయిల్డ్గా వివరించారు. మరి వాటర్ ప్రూఫ్ చాలా మెయిన్. అసలు అది వాటర్ ప్రూఫ్ విషయానికి వస్తే అసలు అయితే ఎలా ప్రూఫ్ చేస్తారు? మా షోరూమ్ 10 years నుంచి ఉంది. మేము 10 years నుంచి దీంట్లో ఉన్నాం. స్పేస్ డిజైన్స్లో ఒక 10 years బ్లాక్ ఒకటి పెట్టాము. సో వాటర్ పెట్టి 10 years నుంచి ఆ శాంపిల్స్ దాంట్లోనే ఉన్నాయి, వాటర్లోనే. అది కూడా నేను మీకు ప్రూఫ్ ఇస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో వాటర్లో ఎన్ని టైమ్స్ ఎన్ని సంవత్సరాలు ఇది ఇట్లా వేసేసినా కానీ ఏం కాదు. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు, మెటీరియల్ గొప్పతనం కాదు. మెటీరియల్ మేడ్ బై పాలిమర్. అంటే పాలిమర్ బేస్డ్ మెటీరియల్ ఏదైనా సరే 1000% వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అందుకనే బయట WPC అనగానే మీకు ఎక్కువగా బాత్రూమ్స్కి వాడతారు. సో రియల్లీ ఫామ్ హౌస్లు కానీ
అండ్ హాస్పిటల్స్ కానీ రెసిడెన్షియల్ విల్లాస్ లేకపోతే హౌసెస్ ఏవైనా సరే మనం డబ్ల్యూపీసీతో మెయిన్ డోర్ దగ్గర నుంచి విండోస్ దగ్గర నుంచి అన్ని బాత్రూమ్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ అన్నీ డబ్ల్యూపీసీతో చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు వరకైతే ప్రోడక్ట్ ఐ మీన్ మెటీరియల్ చూసాం, రా మెటీరియల్. బట్ ఈ రా మెటీరియల్తో మనం ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చిన అవుట్లుక్ ఉన్న ప్రోడక్ట్స్ చూడబోతున్నాము. సో అది ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూపిస్తే. డెఫినెట్లీ అది మనం అంతా కూడా ఇక్కడ డిస్ప్లే రెడీగా ఉన్నాయి, మనం చూసాం. సో ఇక్కడ చూస్తున్నారా, డబ్ల్యూపీసీతో ఇది రెడీమేడ్ డోర్ అన్నమాట. సో ఇలా చక్కటి అవుట్లుక్ ఇచ్చారు. సో దీని గురించి మనకు అశోక్ గారు వివరిస్తే ఇంకా బాగుంటుంది. అశోక్ గారు. డెఫినెట్లీ. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది డబ్ల్యూపీసీతో రెడీ అయిన రెడీమేడ్ డబ్ల్యూపీసీ డోర్ అంటాం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని. సో ఇది మెయిన్ డోర్స్కి కానీ బెడ్రూమ్స్కి కానీ బాత్రూమ్స్కి కానీ. అంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కడ వాడాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ వాల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకా ఫిక్స్డ్ సైజెస్ ఉండి జస్ట్ అంతా ఫినిషింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ సీలింగ్, ఇంకా డోర్స్ అండ్ ఫ్రేమ్స్ మాత్రమే మిగిలినవి. రెడీమేడ్ డోర్స్, ఫినిష్డ్ డోర్స్, మాకు పెయింట్తో పని ఉండకూడదు, పాలిష్తో పని ఉండకూడదు, ఎవ్రీథింగ్ మీరే తీసుకొచ్చి మొత్తం ఫిక్స్ చేసేయాలి, జస్ట్ 1 or 2 daysలో మాకు వర్క్ అంతా అయిపోవాలి, దెర్ ఈజ్ నో టైం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ డబ్ల్యూపీసీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో 12 కలర్స్ దాకా అవైలబిలిటీ ఉన్నాయి. మా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది. సో తీసుకొని వచ్చి ఇది ప్యాక్ చేసుకొని వాల్కి అండ్ ఫ్రేమ్కి గ్యాప్ కనపడకుండా ఇక్కడ డమ్మీ ప్యాక్ చేసుకొని ఇలా కంప్లీట్గా డబ్ల్యూపీసీ హెచ్డి డోర్ అని ఉంది. హై డెన్సిటీ, హెచ్డి మీన్స్ హై డెన్సిటీ, అంటే నార్మల్ డోర్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎక్కువగా బెడ్రూమ్స్కి మెయిన్ డోర్స్కి ఎక్కువ వాడతారు. సో కంప్లీట్గా ప్లెయిన్ ఫినిష్లో దొరుకుతుంది. సో నీట్గా ఇంక్లూడింగ్ హార్డ్వేర్తో బాగుంటుంది. చూడకుండా ఫినిషింగ్ అద్రిందండి, చాలా బాగుంది. ఇట్స్ వెరీ పర్ఫెక్ట్లీ వుడ్ని మనం మిస్ అవ్వం ఇంకా. మీకు అన్ని వుడ్ ఫినిష్, ప్లెయిన్ ఫినిష్, అన్ని ఫినిష్లు దొరుకుతాయి ఫినిషింగ్ వైజ్ అండ్ లుకింగ్ వైజ్ అండ్ బడ్జెట్ వైజ్ ఆల్సో. సో ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు వరకు మీరు రెడీమేడ్ చూసాం కదా మనం. సో రెడీమేడ్ కాకుండా అదే డబ్ల్యూపీసీలో కస్టమైజేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో కస్టమైజేషన్లో ఏంటంటే మనకు కావాల్సిన డిజైన్, మనకు కావాల్సిన సైజ్, హైట్ అండ్ విడ్త్, అండ్ అలాగే మనకు కావాల్సిన ఫినిష్, ఇట్లా ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా మనం డబ్ల్యూపీసీలో చేసుకోవచ్చు. అయితే చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఫోటోలు వీడియోలు కాదు, డైరెక్ట్ లైవ్లో మీకు ఇక్కడ మనం ఫినిషింగ్ చూపిస్తాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, సో ఇది చూస్తే మీరు కంప్లీట్గా ఒక వైట్ పియూ ఫినిష్లో ఒక 3D డిజైన్ మీరు చూస్తున్నారు కదా, ఒక ఫ్లూటెడ్ 3D డిజైన్తో ఇది కంప్లీట్గా మనం ఇలాగా సుమారుగా ఒక 2000 డిజైన్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన డిజైన్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగా రోజ్ వుడ్తో మీకు 2D ఫినిష్లో డబుల్ డోర్, అంటే మనకు డబుల్ డోర్ కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇలాగా మనం నార్మల్ ఆల్డ్రాప్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ మనం ఇంతకుముందు చూసినట్టు డిజిటల్ లాక్స్ కూడా మనం దీనికి పెట్టుకోవచ్చు. సో ఇది కస్టమైజేషన్లో ఇది ఒక డిజైన్. అండ్ అదే కస్టమైజేషన్లో మనం ఇక్కడ చూస్తే ఇది చాలా బాగుందండి, మీరు టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది, కానీ దూరం నుంచి చూసినప్పుడు ఇదంతా గ్రూవింగ్ లాగా ఉంటుంది. గ్రూవింగ్ లాగా అంటే ఫ్లూటెడ్ ఇచ్చారు, పట్టుకుంటే అదే ఉంటుందేమో అనుకున్నాను. స్మూత్ ఫినిషింగ్ ఉంది యాక్చువల్లీ. సో ఇదేంటంటే ఇది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి, డైరెక్ట్గా రెడీ అయ్యి మీకు ఇంటికి ఫిట్టింగ్కి వచ్చేస్తాయి. సో ఇట్లా మీకు డిజైన్ ఇది డిజిటల్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఇది లామినేటెడ్ వెర్షన్, అంటే మనకు నచ్చిన లామినేట్ని కూడా మనం దీని మీద ప్రెస్ చేసుకోవచ్చు. డోర్స్ అయిపోయినాయి కదా, మెయిన్ డోర్స్, బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అన్ని. ఇంకా విండోస్ విషయానికి వస్తే విండోస్ వచ్చేసరికి ఇట్లాగా కంప్లీట్గా అంటే మెష్తో, అంటే ఇప్పుడు అందరూ కూడా విండోస్కి డెఫినెట్గా మెయిన్ డోర్స్కి ఏంటి, విండోస్కి ఏంటి, మస్కిటోస్ కోసం మెష్ కావాలని అడుగుతారు కదా. సో ఆ మెష్ టెక్నాలజీని కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. మెష్ ఇంక్లూడింగ్ అయ్యి డోర్ ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకొని, సో ఇట్లా డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లేదు ఇక్కడ చూస్తే మీరు చూడండి, టేక్ ఫినిష్లో మనం దీన్ని చేసుకున్నాం. అండ్ ఇక్కడ మెష్ వద్దు, విడిగా మేము రెడీమేడ్గా ప్లాన్ చేసుకుంటామంటే ఇలా విడిగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు వుడ్కి ఆల్టర్నేటివ్ డబ్ల్యూపీసీ అండ్ దాని బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, బికాస్ చాలా డీటెయిల్డ్గా అంటే దీని ఇంపార్టెన్స్ తెలియజేశారు. కానీ డబ్ల్యూపీసీకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఆప్షన్ ఉందా, లేకపోతే మన దగ్గర ఇదే ఉందంటారా? విండోస్లో వచ్చేసరికి డబ్ల్యూపీసీ బదులు యూపీవీసీని కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
ఓకే, సో యూపీవీసీలో మనకు ఏమేం ప్రొడక్ట్స్ చేయొచ్చు మనం? యా, యూపీవీసీలో కూడా కంప్లీట్గా స్లైడింగ్ డోర్స్ అండ్ ఓపెనబుల్ డోర్స్ అండ్ అట్లాగే మనకి విండోస్, వెంటిలేటర్స్ అన్నీ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే, సో మనం ఇది తీసుకుంటే కంప్లీట్గా ఇలా సింగిల్ డోర్ ఓకే విండో. సో విండోలో డిఫరెంట్ కలర్స్లో మనకి సింగిల్ డోర్ విండో మీకు ఇక్కడ దొరుకుతుంది చూడండి. ఓకే సో తర్వాత ఇక్కడ వస్తే మీరు ఇలా స్లైడింగ్ దొరుకుతుంది. ఓకే 2 డోర్ స్లైడింగ్, దీంట్లో 3 డోర్ స్లైడింగ్ ఉంటుంది, 4 డోర్ స్లైడింగ్ ఉంటుంది, 5 డోర్ స్లైడింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ ద సైజెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. దిస్ ఈజ్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. సో డబ్ల్యూపీసీ అండ్ యూపీవీసీలో ఏంటి డిఫరెన్స్ మనకు? సో నో, బోత్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్. సో డబ్ల్యూపీసీ అనేది వుడెన్ పాలిమర్ కాంపోజిట్ మెటీరియల్ అయితే, యూపీవీసీ వచ్చేసరికి అల్ట్రావైలెట్ పాలిమర్ కాంపోజిట్ మెటీరియల్స్. కానీ రెండిటికి ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఏంటంటే అగైనెస్ట్ వుడ్. ఎక్కడైతే చెదకి ఆల్టర్నేటివ్ కావాలో దీస్ 2 ఆర్ బెస్ట్. సో ఇక్కడికి వస్తే ఇది విత్ మెష్తో, యూపీవీసీలో విత్ మెష్తో, మెష్ ఓపెన్ చేసుకొని అండ్ అలాగే మీకు డోర్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో డబుల్ డోర్లో విత్ మెష్తో మీకు విండో ఓపెనబుల్ టైప్. ఇది నాకు క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది. Yeah. చాలా బాగుంది quality. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్వాలిటీ యూపీవీసీలో. Yeah. సో దీంట్లో వచ్చేసరికి యూపీవీసీలో 2 or 3 క్వాలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి. సో మనకి బడ్జెట్ రేంజ్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. డబ్ల్యూపీసీని గేట్కి వాడుకుంటే అంటే ఐరన్ అండ్ స్టీల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది, కానీ లుక్ రాదు స్టీల్ డోర్స్, ఐరన్ డోర్స్. కానీ ఒక డిజైన్ ఏదైనా ప్లాన్ చేసుకొని దాని మధ్యలో డబ్ల్యూపీసీ ప్లాంక్స్ లాగా పెట్టుకుంటే, సో ఇది ఎక్స్టీరియర్ వాడే డబ్ల్యూపీసీ. సో ఇది ఖచ్చితంగా మీకు పాలిష్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు గేట్స్ కి కూడా డబ్ల్యూపీసీ అనేది ఆప్షన్ అంటున్నారు కదా, సో ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? సపోజ్ డబ్ల్యూపీసీ అనేది ఎక్స్టీరియర్ డబ్ల్యూపీసీ సపరేట్గా ఉంటుంది, ఇంటీరియర్ డబ్ల్యూపీసీ సపరేట్గా ఉంటుంది. సో మనం గేట్స్కి వాడేది గేట్స్ క్లాడింగ్స్ అంటారు వీటిని. సో ఆ క్లాడింగ్స్ అనేవి ఎక్స్టీరియర్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అవి అందుకనే మేము గేట్స్కి సజెస్ట్ చేసాం. స్పేస్ డిజైన్లో ఎందుకు అంటే ఇక్కడికే ఎందుకు రావాలి, అండ్ డబ్ల్యూపీసీ ఇక్కడే ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఫైన్ క్వాలిటీ దొరుకుతుంది అంటే ఏం చెప్తారు? స్పేస్ డిజైన్స్లోనే ఎందుకు తీసుకోవాలి, ఇక్కడికి ఎందుకు రావాలి? ఆ క్వశ్చన్ చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి క్లయింట్ కూడా ఆలోచించాల్సింది ఇది. ఎందుకంటే ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, అసలు అక్కడే ఎందుకు రావాలి, ఇంకా 4 చేయొచ్చు కదా, చూడొచ్చు కదా. అన్ని చోట్లకి వెళ్ళాలి, చూడాలి. కానీ స్పేస్ డిజైన్స్ ప్రత్యేకత ఏంటంటే జస్ట్ ఓన్లీ డోర్స్, ఫ్రేమ్స్ అండ్ విండోస్ అదే కాదు, ఎంటైర్ ఇంటీరియర్స్, ఎంటైర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంటీరియర్స్కి రిలేటెడ్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అండ్ ఫర్నిచర్. ఇంటీరియర్స్ అనేది పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పనిలే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే చాలా మిస్టేక్స్ జరుగుతాయి. సో లాస్ట్లో ఉండే ఇంటీరియర్స్ కోసం డే 1 నుంచి కనుక మనం ప్రాపర్గా లైన్లో ఉండి ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుసుకొని రాగలిగితే ముందుగానే ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలు, అలాగే మీరు ఇవన్నీ ముందుగా చూసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ముందు నుంచే చెక్క వాడకుండా ఆల్టర్నేటివ్గా ఏం వాడచ్చు, అలాగే ప్లానింగ్లో మోడిఫికేషన్స్ ఏంటి, ఇంటీరియర్స్లో కరెంట్ పాయింట్స్, ప్లంబింగ్ పాయింట్స్, మెటీరియల్స్, వాస్తు డిస్కషన్స్ ఎలా చేయాలి, అలాగే ఫైనల్గా ఫర్నిచర్కి ఒక ప్లేస్ అంటూ ఉందా లేదా, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, వీటన్నిటినీ కూడా స్పేస్ డిజైన్స్ పరిచయం చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడైనా ఏ మూలైనా మన తెలుగు వాళ్ళు ఉన్న ఏ మూలైనా సరే ఖచ్చితంగా అక్కడ స్పేస్ డిజైన్స్ ఇంటీరియర్స్కి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వడమే మాకు ముఖ్య ఉద్దేశం. ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటారు ఎవరైనా సరే. ఒక ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వచ్చినా అండ్ అంటే అది ఆ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా అంటే చాలా డీటెయిల్గా వివరించారు మీరు మా ప్రేక్షకులకి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం, అది మీ త్రూ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ నేనైతే మళ్ళీ ఫైనల్ ఇంకోసారి చెప్తున్నాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇలాంటి ప్రోగ్రామ్ని తీసుకొని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోస్ చూడటం వల్ల ఏంటంటే మనం కొంత బడ్జెట్ని, నాలెడ్జ్ని తెలుసుకుంటాం, సేవ్ చేసుకుంటాం, బడ్జెట్ని సేవ్ చేసుకుంటాం, నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. సో ఇది ఇలానే కీప్ ఇట్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ గృహజ్యోతి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్.